ప్రభు బిడ్డనయ్యాను గనుక ఆయన ఎలా చెబుతున్నాడో అలాగే నడవాలి. ఆయన వద్దన్న వాటి జోలికి పోకూడదు, ఆయన చేయమన్న వాటిని మానకూడదు అని ఇక బైబిల్ గ్రంథం ముందు పెట్టుకొని వెతుక్కొని ఈ విషయంలో ఏమన్నాడు, ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు, ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు, ఈ సంగతికి ఎలా ఉండమన్నాడు అని ఇక వెతుక్కుంటానే ఉన్నా. ఇంకదే పరిశీలన, అదే నా కొలబద్ద, అదే నా దిక్సూచి. దేవుని కృప ఎంత ధన్యత లభించిందో చూడు. అంటే యేసయ్య చెప్పాడు, రే ఇప్పటిదాకా నువ్వు నడిచావు కదా నీ ఇష్టం వచ్చినట్టు, చివరికి ఎటు పోబోయావురా నువ్వు? సావబోయాను ప్రభువా కదా. అంటే ఆఖరికి నీ సమాజానికి కాదు, నీ ఇంటి వారికి కాదు, ఆఖరికి నీకే ప్రయోజనం